కాశీ రావాలన్న మా కళ, మా ప్రయత్నం, స్వామి అనుగ్రహం ఇన్నాళ్ళకి నెరవేరిందండి. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి పడుతుందనమాట. ఇవాళ పొద్దునైతే భయంకరమైన వర్షం. మేము ఇంట్లో 6:15కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్కి 7:30 కల్లా రీచ్ అయిపోయామండి. అక్కడ ఇంకా చెక్ ఇన్ అంతా అయిపోయి మేము లోపల వెళ్ళిపోయిన తర్వాత బోర్డింగ్ వచ్చేసి 8:55కి ఉందండి. బోర్డింగ్ పాస్లో మాకు 14th గేట్ ఉంది. 14th గేట్ దగ్గర మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. బోర్డింగ్ ఇంకా మాకు 10 minutes ఉందనగా ఇంతలో మెసేజ్ పెట్టారనమాట. మెసేజ్ వచ్చింది, అదే అనౌన్స్మెంట్ కూడా వచ్చిందండి. 19th గేట్ దగ్గర వెయిట్ చేయాలి మీరు, 14th గేట్లో అయోధ్యకు వెళ్ళే ఫ్లైట్ బోర్డింగ్ ఉందని చెప్పారు. నేను మా వారు చాలా ఫాస్ట్గా 19th గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళతో వస్తూ ఉంటారు కదండి. వారణాసి అనేసరికి జనరల్గా పెద్దవాళ్ళతో వస్తూ ఉంటారు కదా. మాతో ఉన్న పెద్దవాళ్ళు చాలా టెన్షన్ పడిపోయారనమాట. ఆ 14th గేట్ నుంచి 19th గేట్ దగ్గరికి రావడానికి చాలా టెన్షన్ పడిపోయారు. కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి, కొంచెం అటు ఇటు పరిగెత్తగలిగిన వాళ్ళు, నడవగలిగిన వాళ్ళైతే. పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలండి. ఈరోజైతే మాత్రం కొంతమంది పెద్దవాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది. కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అనౌన్స్మెంట్స్ చేంజెస్ చేసినప్పుడు మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారట. కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటుంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు టెన్షన్ పడకుండా ఉంటుందన్నమాట. 11:30కి వారణాసిలో అడుగు పెట్టామండి. మా లగేజ్లు అవి మేము కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక ½ an hour పట్టిందండి. వారణాసిలో గత 16 ఏళ్ళుగా స్థిరపడ్డ మా మేనమావ గారింటికి వచ్చామన్నమాట. కాశీలో ఇక్కడ November 8th వరకు మేము ఇక్కడ కాశీ విశ్వనాథ సన్నిధిలో ఉంటామండి. మళ్ళీ November 8th మేము రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట. ఈ 10 రోజులు కూడా కాశీలో మేము వెళ్ళి చూడబోతున్న ఆలయాలన్నీ కూడా వివరంగా నాకు వీలైనంత వరకు దర్శనాలన్నీ అయిన తర్వాత వీలైనంత అన్నీ కూడా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కాశీ విశ్వనాథుని పిలుపురా అందే కాశీలో అడుగు పెట్టలేరు అని అంటూ ఉండేవాళ్ళండి పెద్దవాళ్ళు. అది మాత్రం నిజమేనండి. ఎన్నో ఏళ్ల నుంచి మేము అనుకుంటున్నాం కాశీ రావాలని. ఇన్నాళ్ళకి వచ్చామన్నమాట. నాకు వీలైనంత వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా కాశీ యాత్ర పూర్తి చేసిన వాళ్ళు ఉంటే నాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. ఆల్రెడీ మా మేనమావ గారిని అన్ని కనుక్కుని మేము వెళ్తూ ఉంటాం. కానీ మీరు కూడా ఇంకా ఏమన్నా చూడవలసిన ప్రదేశాలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు కూడా నాకు షేర్ చేస్తూ ఉంటే ఇంకా నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. రీసెంట్గా మన ఛానల్లో హైదరాబాద్ టెంపుల్ టూర్, అలాగే ఏలూరు టెంపుల్ టూర్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. మీరు ఎవరన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు మన వీడియోస్ అన్నీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.